హలో అండి, హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. సండే అని ఈరోజు మేము చికెన్ చేస్తున్నాము. చికెన్ విత్ చపాతీ. మార్నింగ్ ఏం చేసినామంటే చపాతీ చూపించు ఒకసారి. చపాతీ ఆల్రెడీ చేసి పెట్టాను అన్నమాట. ఇక్కడ మాడింది కొద్దిగా. ఇంకా మార్నింగ్ ఏం చేసినంటే బగారా రైస్, ఎగ్ కర్రీ చేసిన, ఎగ్ గ్రేవీ కర్రీ. సో ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను. చపాతీ ప్రిపేర్ చేశాను, చేసి పక్కకెట్టి ఇంకా ఇప్పుడు చికెన్ చేస్తున్నాను. కొద్దిసేపు అయితే చికెన్ కంప్లీట్ అవుతుంది. ఒక 10 minutes అట్లా. మార్నింగ్ అన్నం ఉందా? అది మార్నింగ్ రైస్ లేదు, పెట్టాలా రైస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదా అనేసి మా ఇంట్లో మేమైతే చికెన్ చేసుకున్నాము. మీరేం చేసుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు అయితే ఓకే వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఎవరెవరు ఏమేమి వంటలు చేసుకున్నారు మార్నింగ్? సండే రోజు సండే కదా, ఎవరింట్లో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో వీడియో మాత్రం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సో సపోర్ట్ చేయండి మాకు. సో మార్నింగ్ అయితే బగారా చేసింది మా వైఫ్, అది అయిపోయింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మళ్ళీ నేనే అడిగాను, ఏంటి మరి చికెన్ తెచ్చుకుందామా అని చెప్పేసి ఓకే అన్నది. సో అందుకని ఇప్పుడు చపాతీ చేసింది. ఇంకేంటి ఈరోజు సండే మరి మీ ఇంట్లో చెప్పాలి, కామెంట్ పెట్టండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, మా మమ్మీ చపాతీ తినేసావా? తిన్నా. చూడండి, మార్నింగ్ ఎగ్ కర్రీ చేసింది మార్నింగ్ది. సో చపాతీ తిన్నావా? ఎన్ని తిన్నావు చపాతీలు? 2 తిన్నావా? బాగుందా కర్రీ? బాగుందా? ఇప్పుడు చికెన్ అయింది, మళ్ళీ చికెన్తో తింటావా? తిని బిడ్డ, చికెన్తో. చికెన్ మమ్మీ చికెన్ చేసింది కదా. సో 9 డాడీ చపాతీ తిన్నావాను? చిన్ను ఎన్ని తిన్నావు? 1 తిన్నావా? నాన్న 2 తిన్నావు చపాతీలు? 1 ఆ 2 ఆ? బాగున్నాయా నాన్న? చికెన్ తింటావా? మళ్ళీ ఇప్పుడు చికెన్ తిని బిడ్డ, మమ్మీ చికెన్ చేసింది నీకు, మళ్ళీ మెత్త ముక్కలు పెడతాను, తింటావా? మటన్ బిర్యానీ చెయ్యి. ఓకే ఓకే, మటన్ బిర్యానీ తింటావా? చికెన్ వద్దు. చికెన్ బిర్యానీ ఆ రోజు చేసినాక. అవును, అంటే ఇప్పుడు నీకు మటన్ కావాలా? బిర్యానా? ఫిష్ బిర్యానీ తింటావా? తింటా. ఎన్ని కావాలి ఫిష్ బిర్యానీ? ఓకే ఓకే, గుడ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, మా పిల్లలు చపాతీ తిన్నారు. ఎన్ని కావాలి? 2 కావాలా? ఓకే ఓకే. ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు నేను చికెన్ కంప్లీట్ అయింది. ఇంకొక 5 minutes ఉంచేసి ఉడికాక దింపేయడమే. చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి, కానీ మార్నింగే మొత్తం ఎగ్ కర్రీలో వేసేసాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది.